మోషే శుభోపవాసములలోని 20వ దినము 20 నిర్గమకాండములోని సన్నిధి నిర్గమ 25 నుండి 22 ప్రార్థన. తండ్రి, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుచున్న తండ్రి, వందనములు. నీ సన్నిధిలేని స్థలము లేదు, నీ సన్నిధికాంతి ప్రసరింపని చోటులేదు. పొదలోని సన్నిధిని ఎదలోనికి దించివేసినావు. నీ ఆశ్చర్యమర్మమెట్లు గ్రహింపగలము? సర్వసంపూర్ణత నీ సన్నిధిలోనే ఉన్నది. సర్వము నీ సన్నిధిలోనే ఉన్నవి గనుక మాలో నీ సన్నిధి పరిపూర్ణముగా నివసింపజేయుటకు నీ వాక్యసన్నిధిని మాలో ఉంచి ఈ వాక్యభాగమును వెలిగించుము. యేసునామమున అడుగుచున్నాము, ఆమేన్. నిర్గమకాండములో ఒక కథ. ఒక పొద ఉన్నది. ఆ పొదలో అగ్ని నాలుకలు వస్తున్నవి. అందులో ప్రభువున్నాడు. అక్కడ మోషే ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడినాడు. మోషే దేవునితో మాట్లాడినాడు. నేను నీకు చూపించే దేశము వెళ్ళుమని అబ్రాహాముతో అనగా వెంటనే దేవుని మాట ప్రకారము వెళ్ళెను. ఇక్కడ దేవుడు మోషే ఐగుప్తుకు వెళ్ళమంటే నీవెవరినైనా పంపుకొనుము. నేను వెళ్ళలేను, నేను నత్తివాడను అని సాకులు చెప్పగా దేవుడు బలవంతముగా పంపెను. ప్రభువు అక్కడొక మాట చెప్పాడు. ఈ పొదస్థలము పరిశుద్ధ స్థలముగను నీ చెప్పులు తీసివేయుము అని అన్నాడు. మోషే దేవుని ఎదుట ఎదిరించి ఏమన్నను బాగేగాని పొదదగ్గర దేవుని చూచెను. దేవుని సన్నిధిని చూచెను. దేవుని మాటలు విన్నాడు. ఎంత ధన్యత, ఎంత ధన్యత! దేవుని ఎదిరించే ఈ మురాభి మనిషికి ఎంత ధన్యత వచ్చింది! దేవుని సన్నిధి వల్లనే ధన్యత వచ్చింది. సన్నిధి వల్లనే చివరకు దేవుని మాట విన్నాడు. సన్నిధి, మహిమ మరియు ఆశీర్వాదాలు. ఈ మురాభి మనిషికి ఎంత ధన్యత వచ్చింది! ఈ మోషే దేవుని సన్నిధికి వెళ్ళలేదు. గొర్రెలు కాయుటకు వెళితే దేవుని సన్నిధి వచ్చింది. ఒకదానికి పోతే మరొకటి వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా ఎలాంటి దుర్మార్గుడైనా సరే దేవుని సన్నిధికి వెళ్తారా? దొరికేదే దొరుకును. 1 గద్దింపులు, 2 వర్తమానము, 3 అద్భుతములు, 4 ధైర్యము, 5 సేవ, 6 ఆదరణ. ఈ మొదలైనవి దొరుకును. నేడు కూడా దొరుకును. నేడును మీ గ్రామములో సన్నిధికూటం పెట్టుకోండి. అప్పుడు ఇవన్నీయూ దొరుకును. మోషే ద్వారా దగ్గర నుండి ఐగుప్తుకు వెళ్లి ఐగుప్తు నుండి ఎర్రసముద్రము దాటి అడవిలో ఉన్న సీనాయి పర్వతము ఎక్కినాడు. మంచి ఉన్నతమైన కొండ, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినాడు. అక్కడ దేవునితో ముఖాముఖిగా దేవునితో మాట్లాడే ధన్యత దొరికింది. మనవలె 1 గంట కాదు, 40 రోజులు తిండి తిప్పులు లేవు. గొప్ప సన్నిధి. మనలో ఎవరైనా 40 దినములు దైవసన్నిధిలో ఉంటే చచ్చిపోతారు. అన్నం లేక నీళ్లు లేక చస్తారు. ఈ మోషే మాత్రము చావలేదు. మన బైబిలులో దాకీర్తనలో సాయంత్రం 4:11 లో జీవమార్గము. కొండమీద మోషే జీవమార్గము అనగా జీవముతో ఉన్నాడు. నీ కుడిచేతిలో నిత్య సుఖములు కలవు. ఇక్కడ మోషే సుఖముగా ఉన్నాడు. సీనాయి కొండపై సన్నిధిలోనున్న మోషే బెగిన్ కేసెస్ టెక్స్ట్ 1 జీవముతో ఉన్నాడు. టెక్స్ట్ 2 సంతోషముగా ఉన్నాడు. టెక్స్ట్ 3 సుఖముగా ఉన్నాడు. ఎండ్ కేసెస్. ఈ మోషేవలేనే మన దేశములో ఒక భక్తుడు లెక్కబెట్టి 40 దినములు సన్నిధిలో ఉండాలని వెళ్లారుగాని కృషించిపోయారు. ఆయన దైవభక్తుడే, సంపూర్ణ సమర్పణగలవాడే, ప్రత్యక్షతగలవాడే. ఎందుచేతనోగాని 40 దినములు ఉపవాస సన్నిధి భాగ్యము కలుగలేదు. కృషించిపోయారు. మనకు తెలియదు, ఆయనకు తెలియదుగాని మోషే మాత్రము 40 దినములున్నను తిండి నీరు లేకపోయినను శరీరబలము తగ్గలేదు. ఆశ్చర్యము! మన తెలుగు జిల్లాలో ఒక దైవస్త్రీ దేవుని ఆజ్ఞ ప్రకారం 90 దినములు దేవుని సన్నిధిలో ఆహారము నీరు లేకుండా ఉంది గాని అప్పుడప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు త్రాగి 90 దినములు ఉండిపోయింది. అక్కడ నుండి రాగా మోషే దగ్గర నుండి పెద్దనేత దావీదురాజు దొరకను. ఈ దావీదుకు తీరికలేదు. ఎప్పుడును యుద్ధములే. దావీదు గురించి బైబిలులో ఒక మాటయున్నది. మనిషితో మాట్లాడిన విధముగా దేవుడు నాతో మాట్లాడినాడని దావీదు సాక్ష్యమిస్తున్నాడు. సీనాయి కొండమీద మోషేకు దేవుడు వ్రాసి చూపించాడు. అట్లే దావీదుకు గాలిలో వ్రాసి చూపించినాడు గనుక మనమందరము సన్నిధిలో ఉండవలెను. దీవెన. అలాగూ ఆయన సన్నిధిలోని సంపూర్ణ సంతోషము, జీవభాగ్యము ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమేన్.